హాయ్ గాయస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, ఇవాళ వీడియోలో హ్యాకింగ్కి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం. సో ఆ టిప్స్ అనేవి ఎలా ఉంటాయంటే, వామ్మో హ్యాకింగ్ ఎలా కూడా చేస్తారా అని మీకే దిమ్మ తిరిగిపోతుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరైనా ఇప్పుడే మొదటగా చూస్తుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దానివల్ల మరిన్ని వీడియోస్ మీరు వెంటనే చూడవచ్చు. సో గైస్, రీసెంట్గా మా ఫ్రెండ్ పబ్జి అకౌంట్ అయితే హ్యాక్ అయింది. వాడి ఫేస్బుక్ అకౌంట్ని హ్యాక్ చేసి ఆ తర్వాత పబ్జి అకౌంట్ని హ్యాక్ చేశారు. అది ఎలా చేశారో కూడా వాడికే తెలియలేదు. సో పబ్జిలో 3000 రూపీస్ పెట్టి ఆర్పీ అయితే కొన్నాడు. ఆ ఆర్పీతో పాటు సమ్ డేటాను కూడా లాస్ అయ్యాడు. సో ఇలాంటి వాళ్ళ కోసమే కొన్ని ట్రిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా అడ్వాన్స్గా హ్యాక్ చేస్తున్నారు. లైక్ ఫోన్ కాల్స్ నుంచి, మెసేజెస్ నుంచి, లింక్స్ నుంచి రకరకాలుగా అయితే మొబైల్స్ని హ్యాక్ చేస్తున్నారు. సో ఇలా హ్యాక్ చేయడం వల్ల మన క్రెడిట్ కార్డ్స్ అలాగే మన మొబైల్లో ఉన్న డేటా డీటెయిల్స్ అన్ని హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జ్యూస్ జాకింగ్. పెద్ద పెద్ద మెట్రో ట్రైన్స్లోని, రైల్వే స్టేషన్స్లోని, ఎయిర్పోర్ట్స్లోని మీరు ఛార్జింగ్ పెట్టుకునేలా అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ ఆ యూఎస్బి పోర్ట్ ఏదైతే మన మొబైల్కి కనెక్ట్ అయిన వెంటనే దాంట్లో ఆల్రెడీ కోడ్ అయితే ఇన్సర్ట్ చేసి ఉంటుంది. సో అది బ్యాక్గ్రౌండ్లో ఆ కోడ్ అనేది మన మొబైల్లో కాపీ అయిపోయి బ్యాక్గ్రౌండ్లో మన మొబైల్లో ఉన్న కెమెరాస్, ఏటీఎం పిన్స్, లాక్స్ మొత్తం అన్ని హ్యాకర్స్ చేతిలో పెట్టేస్తున్నాయి. సో మనం చాలా పబ్లిక్ ప్లేసెస్లో ఛార్జింగే కదా, ఏం పర్వాలేదు అని ఛార్జ్ అయితే చేసేస్తున్నాం మొబైల్కి. కానీ మనకు తెలియకుండానే మన మొబైల్లో ఉన్న డేటా మొత్తం హ్యాక్ చేసేస్తున్నారు హ్యాకర్స్. సో దానివల్ల మనం చాలా రిస్క్లో అయితే పడతాం. సో ఛార్జర్ ద్వారా, అడాప్టర్ ద్వారా కానీ ఛార్జ్ చేస్తే నో ప్రాబ్లం. బట్ యూఎస్బి పోర్ట్స్, డేటా కనెక్టర్స్ ద్వారా ఛార్జింగ్ అనేది యూజ్ చేద్దామంటే కనుక మీరు రిస్క్లో పడే అవకాశం ఉంది. సో సెకండ్ స్టెప్ వచ్చేసి హ్యాకింగ్ కీబోర్డ్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ పడితే అక్కడ మీ అకౌంట్స్ అనేవి లాగిన్ అవ్వకండి. ఎందుకంటే మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత హ్యాకింగ్ కీబోర్డ్స్ అయితే ఏమున్నాయో అవి మీరు ఏం ఓపెన్ చేశారో, మీ పాస్వర్డ్ అయితే ఏం టైప్ చేశారో మొత్తం అవన్నీ సేవ్ అయితే చేస్తున్నాయి. సో మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవ్ చేసిన డేటాను తీసి మీ అకౌంట్స్ని అయితే హ్యాక్ చేయవచ్చు. తర్వాత లింక్స్. ఏ లింక్ పడితే ఆ లింక్ అయితే క్లిక్ చేయవద్దు. ఏదో అమ్మాయి బొమ్మ కనపడుతుంది కదా, ఏదో చేస్తున్నట్టు ఉంది కదా అని మీరు ఎలా పడితే అలా మీ ఇష్టం వచ్చినట్టు లింక్స్ అనేవి క్లిక్ చేస్తే సో దానివల్ల కూడా మీరు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. సో అలా హ్యాక్ అవుతే కనుక వెంటనే మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డేటా మొత్తం లాస్ అవుతారు. సో థర్డ్ వన్ వచ్చేసి వైఫై హ్యాకింగ్. సో గైస్, చాలామంది వైఫై పాస్వర్డ్ లేదు, డీలింగ్ పాస్వర్డ్ లేదు అనే పబ్లిక్ ప్లేసెస్లో వైఫై అయితే కనెక్ట్ చేసి వాడేస్తూ ఉంటారు. సో అలా కుక్కుర్తిపడి ఇటువంటి పబ్లిక్ వైఫైని అయితే కనెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే అలా వైఫై ద్వారా కూడా మీ మొబైల్స్ని అయితే హ్యాక్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న ఇటువంటి వైఫైని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోకండి. ఒకవేళ అలా కనెక్ట్ చేసి యూజ్ చేసుకుంటే కూడా మీ మొబైల్ హ్యాక్ అయ్యి మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం లాస్ అవుతారు. అండ్ పబ్జి ఆడే వాళ్ళకి, యూట్యూబర్స్కి కూడా చిన్న మెసేజ్ ఫ్రెండ్స్. ఈ పబ్జి బాగా ఆడే వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ స్కిల్స్ని యూజ్ చేసేసుకుని వాళ్ళ అకౌంట్స్ని అయితే హ్యాక్ చేసి ఆ అకౌంట్లో రాయల్ పాస్ ఇంత ఉంది, లెవెల్స్ అయితే ఇన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వేరే పబ్జి ఆడే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఈ అకౌంట్స్ అనేవి అమ్మటం చేస్తున్నారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి మోస్ట్ అండ్ ఈజియస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. సో దీని పేరు ఫిష్ ట్రాప్ హ్యాకింగ్. సో ఈ ఫిష్ ట్రాప్ హ్యాకింగ్ అనేది ఎలా ఉంటుందంటే, రకరకాల మెసేజెస్ పంపి, ఫోన్ కాల్స్ చేసి, లేదంటే అమ్మాయిల వాయిస్తో మాట్లాడి ఫూల్స్ని చేసి మనీ అయితే మన దగ్గర నుంచి కాజేస్తున్నారు. మనం చేపలకి ఎలా అయితే ఎరవేస్తామో అలాగే వాళ్ళు కూడా మనకి ఏదో ఒకటి ఎరగా వేసి మనల్ని ఫూల్స్ని అయితే చేసి మన దగ్గర నుంచి మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో ఇటువంటి ప్రాసెస్లో ఎక్కువగా మొబైల్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, మొబైల్స్ గురించి అంతగా తెలియని వాళ్ళకి అబద్ధపు మాటలు చెప్పి నమ్మించి మోసం చేసేస్తున్నారు. సో ఇంకా గూగుల్ పే, ఫోన్పే. ఈ గూగుల్ పేలోని, ఫోన్పేలోని రిక్వెస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ ముష్టి రిక్వెస్ట్ ఆప్షన్ అయితే ఏం పెడుతున్నారో కూడా తెలియట్లేదు. ఈ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ద్వారా మీకు ఎంత లాటరీ తగిలింది, మీరు ఎంత గెయిన్ చేశారు అని చెప్పేసి వాళ్ళకి మెసేజెస్ అయితే పంపడం వల్ల వాళ్ళకి తెలియకపోవడం వల్ల జస్ట్ యూపీఐ పిన్ అయితే ట్యాప్ చేసి ఓపెన్ చేసేస్తున్నారు. సో ఓపెన్ చేయగానే మనీ అనేది ఎంత ఉందో చూసుకోవడానికి మనకు వీలు కాదు. వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి మనం యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయగానే వాళ్ళు ఎంత రిక్వెస్ట్ పెట్టారో అంత మనీ అనేది వాళ్ళ అకౌంట్లోకి అయితే షేర్ అయిపోతుంది. సో దానికి ఎటువంటి ప్రూఫ్స్ అయితే కూడా ఉండవు. సో ఎందుకంటే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు, మనం మనీ అయితే
అయితే షేర్ చేసినట్లే చూపిస్తుంది అక్కడ. సో ఇలాంటి కేసెస్లో మనం లీగల్గా కూడా ఏం చేయలేం. ఎక్కువగా OLX యూజ్ చేసే వాళ్ళు మనీ అయితే ముందు ట్రాన్స్ఫర్ చేసేస్తాం, సో ప్రోడక్ట్ అనేది రేపు వచ్చి మేము తీసుకుంటాం అని చెప్పేసి మనకి రిక్వెస్ట్ అనే ఆప్షన్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఈ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఓపెన్ చేయగానే మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అది కూడా మీరు కొంచెం చూసి ఈ ఫోన్పే గూగుల్ పే గురించి మెలకువలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న మ్యాటర్. సో ఇలాగే కాదు ఇంకా చాలా రకరకాలుగా అయితే హ్యాక్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని మీరు పాటిస్తే కనుక 80% మీ మొబైల్ని హ్యాక్ ప్రూఫ్ చేసుకోవచ్చు, ఎవరు హ్యాక్ చేయకుండా చూసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.